ఇవాళ తింటామంటావా చికెన్? మరి బండ మీద చికెన్ బొమ్మన్నగా రావాలి టేస్ట్. అయితే ఇప్పుడు మనం ఏంది బండ మీద చికెన్ చేస్తాను. ఇట్లా పొయ్యి రాళ్ళు లెక్క బండలు పెట్టినాము, ఇక తిప్పల పడి మంట పెట్టినాము. అయిందా? కానీ మస్తు ఉంటుంది కావచ్చు చికెన్. బండమే చికెన్ అంటే చాలా బాగుంటుంది అన్న. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మేము మా బామ్మర్ది వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినాము. ఏదో ఏదో అయినట్టు ఏదో మొత్తం బొడగొట్టుకున్నట్టు మొత్తం ముడుచుకొని కట్టుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇది మే నెల ఎండింగ్ ఉన్నది. రోహిణి కార్తె నిన్ననే జొర్రిందట. రోహిన్ల రోకలు కూడా వలుగుతాయి అంటే ఆ బండతో చేస్తారు కదా రోళ్ళు. ఆ రోళ్ళు కూడా ఈ మే ఎండలో వలుగుతాయి అన్నట్టు. అయితే మేమేం చేస్తున్నామంటే ఇదే రోహిణి టైంలో, అంటే నిన్న రోహిణి జొరింది కదా రోహిణి కార్తె, ఈరోజు అదే బండ మీద ఎట్టి పరిస్థితులలో చికెన్ చేసుకొని తిందామని ప్లాన్ చేసినాము. ఇక ఈయనకి ఇదే పని, ఈయనది వ్యవసాయ క్షేత్రం. ఇక వీడికి వచ్చినందుకు బిల్డప్ బాగా ఇస్తాను. నా భూమి కాడికి వచ్చిర్రు అంతేనా సీనా? పెద్ద బిల్డప్ ఇస్తాను. అనుకున్నది భూమి 5 పైసల పని లేదు. మేము ఇద్దరం కలిసి తిప్పడవాడి తీసుకురావాలి. చికెన్, మటన్, మసాలా, మంద అన్ని తీసుకొస్తే ఇప్పుడు తాగి ఎంజాయ్ చేస్తాం. బిల్డప్ బాగా ఇస్తాను. సో ఇప్పుడు మేము బండ మీద చికెన్ తయారు చేస్తున్నాము. ఇదొక మరి మేమే ఫస్ట్ లేకుంటే ఎవరైనా చేసిరంటావా తీరన్నా? మనమే ఫస్ట్ అన్న. నిజమే, బండ మీద ఎవరు చేయలే కదా. మొన్న బండ మీద ఆమ్లెట్ వేసినాము. కానీ ఆడ ఏంటంటే ఎండకు కొంచెం ఇబ్బంది అవుతుందని ఇప్పుడు బండ మీద చికెన్ చేద్దామని ప్లాన్ చేసినాము. ఇక మనోళ్ళు ఇక తిప్పల పడతారు. ఇక మా బామ్మర్ది భూమి చంద్రమది ఇక భూమి కాబట్టి ఆయన బిల్డప్ బాగా ఇస్తాడు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, లైక్స్ ఇవ్వాలి. ఓకే, చూద్దాం పదండి. సూపర్. అంత అవసరం లేదు గీడ ఒక మన మెయిన్ అది రాకున్నా చివరకు లేదు అది ఇదంతా. బామ్మర్ది ఇప్పుడు బండ మంచి గాలాలి కదా. ఇవాళ తింటామంటావా చికెన్? మరి బండ మీద చికెన్ తినాలా దానికే. ఇప్పుడు బండ మీద ఎవరైనా అనుకొని తిన్నారా ఇంతవరకు? మనకు తెలిసి బొమ్మన్నగా రావాలి టేస్ట్. అంటే ఇప్పుడు మనం కుండలా వండుకుంటామా? కుండలు అంటుకుంటాము. మళ్ళా ఇంకేమంటారు, ఏదో బొంగులో చికెన్ అంటారు కదా, బొంగు చికెన్ అంటారు, బొంగు చికెన్ అంటారు, మట్టి పాత్రలది చికెన్ అంటారు. అయితే ఇప్పుడు మనం ఏంది బండ మీద చికెన్ చేస్తాను. బండ చికెన్ మరి అవుతుందో కాదో? అవుతుందన్నా. అరే ఏందన్నా హీట్గా అయిపోవాలి మళ్ళీ ఏందనుకుంటున్నావు? ఎండాకాలం అదిరిపోవాలి. ఇట్లా పొయ్యి రాళ్ళు లెక్క బండలు పెట్టినాము. ఇక బండల మీద కొద్దిగా దాంట్లో చికెన్ వేస్తే సెట్ అవ్వడానికి ఇట్లాంటి బండ ఒకటి తీసుకొచ్చినాము. ఇక తిప్పలబడి మంట పెట్టినాము. ఒకసారి చేయబెట్టి చూడు సీనన్న, వేడి అయిందంటావా బండ? అన్న ఓకే అన్న, వేడైందన్న. అయిందా? కాకపోతే కొద్దిగా మందం ఉన్నది, అటుకి లేట్ అవుతుందిగా. ఎట్లయినా ఉడుకుతుంది, హీట్గా ఉడుకుతుంది. కానీ మస్తు ఉంటుంది కావచ్చు చికెన్. ఆకులు తింటాయి, ఇంత పెద్ద పెద్ద ఆకులు లేకపోయినాడు లాస్ట్ కట్ట పోయి. ఇంకోటి ఏందా? అల్లం వెల్లుల్లి పేస్టా? పేస్ట్ అండి ఇది. కలుపు. చికెన్ ఇది కారం పొడి. ఇట్లా మా వాళ్ళు ఇలా ఏమేమి కలిపిర్రో మంచిగా ప్రిపేర్ చేస్తారు. ఏమేమి కలిపిర్రా?
పసుపు పసుపు అల్లం వెల్లిపాయ ఆ. ఆయిల్ ధనియాల పొడి, ధనియాల పొడి ఉమ్. కారం పొడి ఇప్పుడు డైరెక్ట్ వేసి వండుడేనా ఇక డైరెక్ట్ కలిపేసే ఇది ఏయ్. బండ కదా ఇంత ఉప్పేసి కారం వేసి పప్పేసి అండితే మస్తు ఉంటుందా చాలా బాగుంది ఈ తినే అంటే గీనెనే ఎవరు తింటరా నేనే నువ్వే నీకు ఇది సరిపోనే సరిపోదు పక్కా సరిపోదు ఇక మాకు ఎండ పెడితే నువ్వే తింటావా ఆయన ఒకటే వేసి అవి వేద్దాం. ఏమైంది అయింది కలుపుడు అయిందా మరి పొద్దుకుతాంది చీకటి అయితే మరి మన ప్రేక్షకులకు కనిపించదు ఇప్పుడు ఏమేం చేసిరట మీరు పెరుగు, కారపొడి, పచ్చి ధనియాల పొడి, ఎండిన ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం అన్ని వేసినాం బావ. ఆ, ఇప్పుడు ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసి పెట్టే వేసుడే బండ అందుడే ఇక అంతేనా ఫ్రై చేసుడే మంట సరిగ్గా ఉన్నా చూసుకోరి ఫస్ట్ ఏం పోసిరల్లా ఆయిల్ 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 ఇక ఉల్లిగడ్డ కొద్దిగా వేడి కానీ అగా కాలుతుంది అదే బండి ఏంది వేడైందా అరే వా తుక్కుతో పెట్టండిగా అరే వా ఉల్లిగడ్డలు ఫ్రై అవుతాయి దాంట్లో ఏ అరే సురుసురు అంటుందిగా మంచిగానే ఏంటంటే బండ మరి హీట్ ఈ, అందరికి ఇట్లా అనుకోవాలిగా బండ మీద తిన్నది మస్తు ఉంటుంది కదా సీరణ చాలా బాగుంటుంది అన్న మన వేసుడు ఫస్ట్ ఇప్పుడు కలిపి అటు ఇక మంట లేకుండా గంట సేపు అయినా వండుకోవచ్చు కదా ఇక అంతా హీట్ ఎక్కింది బండ ఇప్పుడు మనము ఇంత దొడ్డున్న బండ మీద మనము వేడి చేసి పెడతాం కదా అది మామూలుగా పెనము లేకుంటే గిన్నెను ఏదైనా అయితే కుండ అయినా కూడా ఏమైందంటే తొందరగా మాడిపోతుంది ఇది ఏంటంటే ఒక న్యాచురల్ గా ఉడుకుతుంది నిమ్మలంగా ఉడుకుతుంది బ్రహ్మాండంగా ఉంటది కదా ఒక్క తీరు ఉడుకుతుంది టేస్ట్ అంటే టేస్ట్ హైలైట్ అవుతుంది కింద కట్టెలు ఉమ్. వేసే ఏం కాదు మస్తు టేస్ట్ వస్తుందిలే ఒకసారి ఒకసారి ఫస్ట్ కలుపు మంచిగా మెల్లమెల్ల కలుపు చికెన్ వేస్తున్నాం ఇప్పుడు అగో చికెన్ కూడా సరసర అంటుందిగా హీట్ ఈ పక్క విసుదాం పెట్టి ఇది నూనె గొల్లుతుంది అంట ఇది అయినాక తర్వాత మంట బండ మీద చికెన్ సీరన్నా ఎట్లా టేస్ట్ చూద్దామని అంటున్నాం ఇవాళ జిట్టి తాగుతుందా మరి జిట్టు తాకదు ఈ బాంబారితే తాగుతుంది వేరే వాళ్ళు తాకదు నువ్వే తిందు నాయన నువ్వే తిందు మాకేమద్దు నువ్వే తిందు అక్కడ పడి కిలో చికెన్ ఈ బామ్మర్ ఒక్క తింటాడు తింటాడు నా కానీ సీనా చికెన్ అయితే తినడే ఇక చికెన్ రెడీ అయింది ఆల్రెడీ తిందాం ఇక అగో దగ్గరికి పడ్డాయిగా దగ్గర పడ్డది రోస్ట్ అయింది ఏందనుకుంటున్నావు బండ మీద చికెన్ అంటే చాలా బాగుంటుంది అన్న సీనా చేసేది ఇవాళ చికెన్ భోజనంబు వింతైన వంట కంబు బండ మీద చికెన్ వంట కంబు చికెన్ వంట కంబు ఇక మా బామ్మర్దికి నోట్లోకి పోతుందా నువ్వే ఏ ఇప్పుడే చంపేసి పెడితే పోయాలా ఏ సంపుడే సంపుడు ముక్క అయిందా మరి అయింది కాదు దేవునికో దయానికో మొక్కుడు అయిందా ఇప్పుడే మొక్కినాం అయిపోయింది కానీ ఇక తిన్నదే కావాలి మనం తిన్నదే కావాలి ఎట్లున్నది బండ చికెన్ టేస్ట్ చూడరా చాలా బాగున్నది చూస్తున్నాం మొక్కినా ఆడేమన్నా మొక్కినాం నువ్వు మొక్కు మొక్కినా మొక్కినా సీనా కానీ బాయ్కాడ నువ్వు తిను ఫస్ట్ మాకు మోప అవుతుంది మళ్ళీ లేనిపోంది మంచిగున్నా సీనా ఓకే సీనా బండ మీద చికెన్ అద్భుతం వస్తున్నా సీనా అదిరింది అదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే వండుకోండి ఎప్పుడన్నా ఒకవేళ మీకు తినాలనిపిస్తే మాకు కామెంట్ ఇవ్వండి మేము తయారు చేసి పెడతాం ఏమిటో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే
గంట సింబల్ నొక్కండి. బాయ్ బాయ్. టాటా.